హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నామండి. సో నేనైతే రైస్ ఒకటేసారి శుభ్రం చేసి పెట్టుకొని డబ్బాలో పోసుకుంటే డైరెక్ట్ పెట్టుకోవచ్చు కదా, ఏ టైం అయినా కూడా. మళ్ళీ చెరగాలి చూడాలని అవసరం ఉండదు. అందుకోసమనే శుభ్రం చేసేసుకుంటాను. సో వర్షాకాలం పంట మీద పట్టిస్తే మళ్ళీ వర్షాకాలం పంట వచ్చాక నీళ్ళు పెట్టుకుంటాం కాబట్టి మనం ఒక బ్యాగ్ ఇప్పినప్పుడు ఒక సగం అన్నీ, ఒక 50 కిలోల బ్యాగ్ అట్లా ఇప్పుతాం కదా, ఇప్పినప్పుడు అందులోకి వెళ్ళి సగం అన్నీ శుభ్రం చేసుకొని ఒక డబ్బాల పోసి పెట్టుకున్నాం అనుకో, ఇంకెప్పుడైనా ఎట్లాగా డైరెక్ట్ తీసి ఎవ్రీ టైం ఎలాగ చూడకుండా పర్వాలేదు కడిగి పెట్టుకోవచ్చు. సో అలా శుభ్రం చేసి పెట్టుకోవాలా అంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇంకొకటండి, ఒక జాకెట్ కూడా ఉంది, దాన్ని కూడా కుట్టేసాను. ఇదేనండి నేను కుట్టిన జాకెట్. వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను, కుట్టడం బాగా వచ్చింది. సో పంపకాలు, బుక్సులు, కాజాలు కూడా కంప్లీట్ చేశాను. బ్యాగ్ ఫ్రంట్ బాగానే కుదిరింది. ఒక కస్టమర్ అయితే వచ్చుడే లేట్ తీసుకెళ్తారు వాళ్ళైతే. సో ఇంకోటి ఏంటంటే, ఖాళీగా ఉండి వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట మనం టాగ్ చేసుకునే బదులు మనం ఏదో పనిలో ఉంటే మంచి ఆలోచనలు, మంచి పని వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట వలన వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు, వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అట్లాంటి అలవాటు అయితే, సో ఇక్కడ అక్కడ మాట్లాడడం వల్ల మనస్పర్ధలు వచ్చి గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. నేనైతే చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎవరితో జోలి ఎవరికో చెప్పడం, ఎవరితోటో ఏమో గొడవ పడడం, ఇవన్నీ అవసరమా అనండి? అవసరం లేదు. ఎందుకంటే మనం పని మీద ఉంటే ఇటువంటి ఆలోచనలు, మాటలు అవన్నీ అవసరం ఉంటాయి. సో అట్లాంటి అవకాశం కూడా రాదు. ఏదో ఒక పని మీద ఉండాలి ఖచ్చితంగా. నేనైతే ఏదో ఒకటి చేయాలని, మీరు కూడా మంచిగా పని చేసుకోవాలని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.